వైద్యపరమైన ఎలాంటి అర్హతలు లేకుండా చికిత్సలు అందిస్తున్న సంస్థలపై తమ పోరాటం కొనసాగుతుందని ఫిట్నెస్ ట్రైనర్ పూర్ణిమ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యాయవాది హనుమంతరావు, పవన్లతో కలిసి మాట్లాడారు. ఇటీవల కొన్ని మేకప్ ఇతర చర్మ సంబంధ చికిత్సలు అందిస్తున్న సంస్థల అనైతిక చర్యలపై తాము ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుండగా కొందరు తమపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న తమ పట్ల దూషణకు దిగడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అలాంటి వారిపై న్యాయస్థానంలో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. నమస్తే అండి, నేను పూర్ణిమ. ఫేక్ డాక్టర్స్ మీద గత కొన్ని రోజుల నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. సో మల్టిపుల్ క్లినిక్స్ వీళ్ళు డాక్టరేట్లు తీసుకుని దొంగ డాక్టరేట్లు ఎంబీబీఎస్ డాక్టర్ లాగా చలామణి అని వాళ్ళని కొంతమందిని, అలాగే ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ డాక్టరేట్స్ తీసుకోకుండా డాక్టర్సే వితౌట్ డిగ్రీస్ మోసం చేసి జనాన్ని అలా డాక్టర్లుగా చలామణి అవ్వడం. వాళ్ళ ఫ్యాకల్టీ వేరే, వాళ్ళు ట్రీట్ చేసే డిపార్ట్మెంట్ వేరే. స్కిన్ అయితే స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్ చేయాల్సిన వాళ్ళు ఇంకేదో డిపార్ట్మెంట్ ట్రీట్ చేయడం, ఆర్ ఇంకో ఫ్యాకల్టీ వాళ్ళు ఇంకేదో ఫ్యాకల్టీ ట్రీట్ చేయడం. ఇట్లా వీళ్ళందరినీ కలిపి క్వాక్స్ అంటాం. ఈ క్వాక్స్ మీద వర్క్ చేస్తున్నాం. ఒక యాంటీ క్వాకరీ మూవ్మెంట్ లాగా తయారైంది ఇది. ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు నా ఇండస్ట్రీలో జరిగిన అవకతవకల గురించి నేను ప్రశ్నించే ప్రాసెస్లో చాలామంది దే హ్యావ్ కమ్ టు అస్. కొంతమంది విక్టిమ్స్ అవ్వచ్చు, కొంతమంది క్లయింట్స్ అవ్వచ్చు, కొంతమంది ఇట్లాగే రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యే సిటిజన్స్ అవ్వచ్చు. వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చినప్పుడు అది కూడా టేకప్ చేసి మా పర్సనల్ టైంలోంచి మిగిలిన టైం కూడా కేటాయించి గత కొన్ని రోజులుగా రోజు 14 గంటల పైన పనిచేస్తున్నాం. వర్క్ చేసి ఈ ఫేక్ డాక్టర్స్ని, ఫేక్ క్లినిక్స్ని, అలాగే క్లినిక్స్లో జరిగే అవకతవకల్ని ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాం. దీనికి ఉన్న టైం లాస్ట్ 4-5 వీక్స్ నుంచి చేస్తున్నాము. ఈ 4-5 వారాల్లో మా చేతికి వచ్చిన వాటిని, మాకు తెలిసిన వాటిని, ఉన్న ప్రూఫ్స్తో ప్రతిదీ లీగల్ డాక్యుమెంట్ పెట్టుకుని రెగ్యులేటరీ బాడీస్ ఇచ్చిన డాక్యుమెంట్స్ తీసుకుని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎక్స్పోజ్ చేసిన నేపథ్యంలో చాలామంది రిఫార్మ్స్ చేసుకున్నారు. అది ఆహ్వానించదగ్గ పరిణామం. రెండవ ప్రాబ్లం ఏంటంటే, ఈ రిఫార్మ్స్ చేసుకోలేక వాళ్ళ బిజినెస్లు దెబ్బతింటం మూలాన డిఫరెంట్ వేస్ వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ని మా మీద పర్సనల్గా అటాక్ చేయడం కానివ్వండి, మా బిజినెస్ ని క్వశ్చన్ చేస్తారా, అదిగో నువ్వు చేస్తున్న బిజినెస్ ఏంటి అని అడగడం కానివ్వండి, ఇట్లా పర్సనల్ గా అటాక్ చేయడం మొదలుపెట్టారు. అండ్ చాలా ఇంకొంతమంది లీగల్ నోటీసెస్ పంపించడమే కాకుండా లీగల్ రూట్స్ తీసుకుని మా దగ్గర నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడుస్తామని, కోర్టుకి ఈడుస్తామని చెప్తున్నారు. దాన్ని కూడా మేము వెల్కమ్ చేస్తున్నాము. ఎందుకంటే మీకైనా మాకైనా న్యాయస్థానం అనేది అందరికీ ఒకేలా పనిచేస్తుంది. న్యాయాన్ని, ధర్మాన్ని, జ్యుడిషియరీని మేము నమ్ముతాము. కాకపోతే ఈ సోషల్ మీడియాలో మీరు విపరీతమైన పబ్లిసిటీ చేసుకోవడం వల్ల మనకి ఈ జ్యుడిషియల్ సిస్టమ్ కానీ ఇదంతా కూడా కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అవడం మూలన ఈ మధ్యలో జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి మేము కూడా మీరు ఎంచుకున్నట్టే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంచుకుని అక్కడ మేము మీరు చేసిన పబ్లిసిటీ ఏదైతే ఉందో, అవకతవకలు ఏమైనా జరిగితే ఒక ప్రోడక్ట్కో, సర్వీస్కో, ఒక సంస్థకో మా ఉద్దేశమో, మా రివ్యూనో ఎలా చెప్తామో అలాగే చెప్తూ మాకు వచ్చిన డౌట్స్ని మిమ్మల్ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ వచ్చాము. సో ఈ అడగటానికి ముందు ఈ సదరు 3 సంస్థలకి కూడా మేము పర్సనల్గా మేము ఆ సంస్థ పేరు ఎత్తగానే ఇఫ్ యూ కన్సిడర్ హెచ్కే క్లినిక్, కార్తిక్ గారికి కూడా తెలిసే విషయం, ఒక మధ్యవర్తిని పెట్టి మాకు మెసేజ్ పంపించారు. మెసేజ్ పంపిస్తే వాళ్ళ క్లియర్గా మేము ఈ తప్పులు జరిగాయి, వీటికి సంబంధించి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు తప్పుల్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోయినా కొన్ని పొరపాట్లు మా వల్ల కూడా జరిగాయి, ఆ అవకతవకలు సరిదిద్దుకుని మేము ముందుకెళ్తున్నాము, ఇప్పుడు మా దగ్గర ఈ ప్రాసెస్ అంతా బాగుంది అని చెప్పమని ఒక నెల రోజులు అనుకుంటా ఈ ఇష్యూ జరిగిన స్టార్టింగ్ ఒక 1-2 days అనుకుంటా అడిగాము. అడిగితే ఆ రోజు వాళ్ళు సమాధానం చెప్పి ఆ మధ్యవర్తి ద్వారా మాకు చెప్పింది ఏంటంటే, ఆ సారీ చెప్తే, అపాలజీ చెప్తే ఇప్పటికే కొంత బిజినెస్ ఇదైంది, ఈ పేరు బయటికి రావడం వల్ల అపాలజీ చెప్తే ఇంకా కూడా బిజినెస్ పాడైపోతుంది అన్నారు. సో ఇప్పుడు ఈ 1.5 తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు, కరెక్షన్స్ చేసుకున్నారు, విక్టిమ్స్ ని కూడా ఆహ్వానిస్తున్నారు. ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే మేము సాల్వ్ చేస్తామని ఆ పరిణామాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. అదే కాకుండా ఈ చేంజ్ తో పాటు ఇంకొక చిన్న విషయం వీరు కానీ మిగిలిన సంస్థలు కానీ గమనించి గుర్తుపెట్టుకుంటే మంచిది. ఏంటంటే, ఇప్పుడు మా మీద బురద జల్లడం వల్ల మీరు మంచోళ్ళు అయిపోరు.
విక్టిమ్ విల్ ఆల్వేస్ రిమైన్ అ విక్టిమ్. మీరు చేసిన తప్పులు మాసిపోవు. వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్లే ప్రాసెస్లో ఈ విజిల్ బ్లోవర్స్ ఎవరైతే ఉన్నారో, మాలాగా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు పర్సనల్గా అటాక్ చేస్తే పబ్లిక్ ఈజ్ వాచింగ్ యూ. పబ్లిక్ మిమ్మల్ని చూసినప్పుడు ఓకే, వీళ్ళు తప్పు చేయకపోతే యువతలో మాట్లాడిన వాళ్ళు ఎందుకు అటాక్ చేస్తున్నారు, ఈ క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు మమ్మల్ని అటాక్ చేయకుండా మీ వర్క్ మీరు చేసుకుంటే ఒక కొంత టైంకి ఇవన్నీ సెట్ అవుతాయి. మీరు కరెక్షన్స్ చేసుకున్నారని చూపించారు కనుక ఆ పరిణామాన్ని ఆహ్వానిస్తూ చెప్తున్న విషయం ఇది. ఇంకొక చివరి విషయం, మీరు కోర్టులకు తీసుకెళ్తానన్నా ఆర్ పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్తానన్నా చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ. అందరం పెద్దవాళ్ళనే, అందరము అనుభవంతో ఈ మా వ్యాపారాలు కానివ్వండి,